ప్రభుత్వం కానీ, ప్రభుత్వ ఉద్యోగి కానీ, ప్రభుత్వ సంస్థలు కానీ వీళ్ళ దగ్గర ఉండేటువంటి సమాచారాన్ని సామాన్య మానవుడు తెలుసుకునేటువంటి హక్కే సమాచార హక్కు అనేటువంటిది. ఈ సమాచార హక్కు చట్టం అనేటువంటిది మొదట భారతదేశంలో 2005 జూన్ 15వ తేదీన దీన్ని చట్టరూపం కల్పించారు. ఏ రోజున ఏ రోజు నుంచి అమలు చేశారు అంటే 2005 అక్టోబర్ 12 నుంచి అమలు చేయడం జరిగింది. అసలు ఇటువంటి సమాచారము అంటే ప్రభుత్వము అనేటువంటివి జవాబుదారితనం కలిగి ఉండాలి అని, పారదర్శకంగా పరిపాలించాలి అని, ఇటువంటి వ్యవస్థలు ఉండాలి అని మనకు ఎప్పుడు అనిపించింది అంటే, మనకు ఎందుకు అనిపించింది అంటే, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఇటువంటి జవాబుదారితనం ఎక్కువగా ఉండేటువంటి దేశాలు స్కాండినేవియా దేశాలు. జవాబుదారితనం ఎక్కువగా ఉండేటువంటి దేశాలు ఏంటి అంటే స్కాండినేవియా దేశాలు. స్కాండినేవియా దేశాలు అంటే స్వీడన్, నార్వే, నెదర్లాండ్, డెన్మార్క్. స్వీడన్, నార్వే, నెదర్లాండ్, డెన్మార్క్, వీటిని ఏమని పిలుస్తాం? స్కాండినేవియన్ దేశాలు. ఇవి 4 ఎక్కడ ఉంటాయి? ఉత్తర ధ్రువానికి దగ్గరగా ఉంటాయి. 4 ఎక్కడ ఉంటాయి? మంచుతో కదా కప్పబడి ఉండేటివి. అత్యంత ఉత్తరంగా ఉన్నటువంటి దేశం ఏంటి? నార్వే కదా. అత్యంత ఉత్తరంగా ఉన్నటువంటి దేశం, అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం ఏంటి? నార్వే అనేటువంటిది. ఈ 4 స్వీడను, నార్వే, నెదర్లాండ్, డెన్మార్క్, వీటిని ఏమని పిలుస్తాం? స్కాండినేవియన్ దేశాలు. ఏ స్కాండినేవియన్ దేశాల్లో అంబుడ్స్మన్ అనేటువంటి వ్యవస్థ ఉండేది. స్కాండినేవియన్ దేశాల్లో అంబుడ్స్మన్ అనేటువంటి వ్యవస్థ ఉండేది. అంబుడ్స్మన్ అనేటువంటి వ్యవస్థ ఉండేది. అంబుడ్స్మన్ అంటే మన యొక్క ప్రతినిధి అని అర్థం. అంబుడ్స్మన్ అంటే మన యొక్క ప్రతినిధి అని అర్థం. ఇప్పుడు బ్యాంకింగ్ అంబుడ్స్మన్ అనేటువంటిది ఉంటుంది. బ్యాంకింగ్ అంబుడ్స్మన్ అంటే, ఇప్పుడు నువ్వు మీ దగ్గరలో ఉండేటువంటి బ్యాంకుకి వెళ్ళిపోయావు. బ్యాంకుకి వెళ్ళిన తర్వాత నీకు అకౌంట్ ఓపెన్ చేయాలి. నువ్వు అడిగిన వెంటనే వాళ్ళు అడిగినటువంటి డాక్యుమెంట్లన్నీ నువ్వు ప్రొడ్యూస్ చేస్తే నీకు అకౌంట్ ఓపెన్ చేయాలి. కాకపోతే వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేయట్లేదు, నేను తిప్పుకుంటున్నారు 10 రోజులైంది, 15 రోజులైంది, నీకు అకౌంట్ అయితే ఓపెన్ చేయట్లేదు. నీకు సేవా లోపం జరిగింది. ఆ బ్యాంకు మీద నువ్వు ఫిర్యాదు చేయాలి అనుకుంటున్నావు. ఎక్కడ ఫిర్యాదు చేస్తావు? బ్యాంకింగ్ అంబుడ్స్మన్ లో ఫిర్యాదు చేస్తావు. ఎక్కడ అంటే అంబుడ్స్మన్ లో. అంటే ఫిర్యాదులు స్వీకరించేది ఎవరు? అంబుడ్స్మన్. అంటే అంబుడ్స్మన్ అనేటువంటిది మన యొక్క ఫిర్యాదులు తీసుకుంటుంది. ఫిర్యాదులు తీసుకొని మళ్ళీ ఏం చేస్తుంది? బ్యాంకును ఆదేశిస్తుంది, అతనికి ఆ సేవను అందించు, నువ్వు అందించలేకపోయినందుకు అతనికి ఇంత నష్టపరిహారం చెల్లించు అని ఆదేశిస్తుంది. అంటే మన తరపున ప్రతినిధిగా ఎవరు పనిచేస్తున్నారు? అంబుడ్స్మన్ పనిచేస్తుంది. అంబుడ్స్మన్ అనేటువంటిది అవినీతిని తగ్గించడం కోసం, సేవాలోపాలు తగ్గించడం కోసం, అంటే ప్రభుత్వం అనేటువంటి దాన్ని, ప్రభుత్వ అంగాలు అనేటువంటి వాటిని ప్రజలకు చేరువ చేయడం కోసం, సమస్యల పరిష్కారం కోసం ఈ అంబుడ్స్మన్ అనేటువంటి వ్యవస్థను మొట్టమొదటిసారిగా ఏ దేశాలలో ఏర్పాటు చేసుకున్నారు? స్కాండినేవియన్ దేశాల్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. స్కాండినేవియన్ దేశాలు అంటే స్వీడను, నార్వే, నెదర్లాండ్, డెన్మార్క్ అనేటువంటివి. అక్కడ అంబుడ్స్మన్ అనేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. 1776వ సంవత్సరంలో స్వీడన్ అనేటువంటిది 1776వ సంవత్సరంలో స్వీడన్ అనేటువంటిది మొట్టమొదటిసారిగా అంటే 1776వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఈ అంబుడ్స్మన్ అనేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. 1776వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా అంబుడ్స్మన్ అనేటువంటి వ్యవస్థని ఏర్పాటు చేసుకుంది. స్వీడన్ తర్వాత ఇంకా రిమైనింగ్ దేశాలన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాయి.
మొట్టమొదటిసారిగా స్వీడన్ అనేటువంటిది ఏర్పాటు చేసుకుంది. స్వీడన్ తర్వాత ఈ స్కాండినేవియన్ దేశాలన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాయి. వీటి తర్వాత వీటిని ఫాలో అయిపోయి కామన్వెల్త్ దేశాలు, దాంతోపాటు చాలా దేశాలు ఈ అంబుడ్స్మెన్ అనేటువంటి వ్యవస్థని ఏర్పాటు చేసుకున్నాయి. ప్రభుత్వంలో ఉండేటువంటి సమాచారాన్ని ప్రజలకు చేరువ చేయడం కోసం ప్రభుత్వం యొక్క జీవోలు రహస్యంగా జారీ చేస్తున్నారు అని ఈ మధ్య మనం పేపర్లలో చదువుతూ ఉంటాం. రహస్యంగా జారీ చేస్తున్నారంటే ప్రజలకు అవి అందుబాటులో లేకుండా ఉంటాయి. ప్రజలకు తెలియకుండా ఉండాల్సింది ఏదో ఉంటుంది ఆ జీవోలో. అందుకని అటువంటి జీవోలు రహస్యంగా ఇస్తారు. అలా జీవోలు ఇవ్వడం అనేటువంటిది కుదరదు. ఒకవేళ ఇచ్చినా కూడా అది ఏ జీవో అని నువ్వు తెలుసుకునేటువంటి హక్కు ఉంటుంది. అదే రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది. ప్రతి ప్రభుత్వ సంస్థ, ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఖచ్చితంగా పాటించాలి. ఖచ్చితంగా కూడా ఆర్టీఐ యాక్ట్కి ఆర్టీఐ యాక్ట్కి నువ్వు సమాధానం చెప్పవలసి ఉంటుంది. భారతదేశంలో ఆర్టీఐ యాక్ట్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే 2005 అక్టోబర్ 12. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అంబుడ్స్మెన్ ఏర్పాటు చేసుకునేటువంటి దేశం స్వీడన్ అనేటువంటిది 1776. ఈ పరిపాలనను ప్రజల దగ్గరకు చేరువ చేయడం కోసం, అదేవిధంగా ప్రభుత్వం అనేటువంటిది పారదర్శకంగా పనిచేయడం కోసం భారతదేశంలో కూడా స్కాండినేవియన్ దేశాలను ఇన్స్పిరేషన్గా తీసుకొని 1923వ సంవత్సరంలో అధికార రహస్యాల చట్టం అనేటువంటిది చేయడం జరిగింది. 1923వ సంవత్సరంలో అధికార రహస్యాల చట్టం అనేటువంటిది చేయడం జరిగింది. 1923వ సంవత్సరంలో అధికార రహస్యాల చట్టం అనేటువంటిది చేసి, అంటే ప్రభుత్వం దగ్గర ఉండేటువంటి సమాచారాన్ని ప్రజలు తెలుసుకోవచ్చు అనేటువంటి చట్టాన్ని ఎప్పుడు చేశారు అంటే 1923. అధికార రహస్యాల చట్టం అనేటువంటి దాన్ని 1923లో చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం అనేటువంటిది అన్ని రకాల సమాచారాలను ప్రజలకు అందివ్వకపోవడంతో కొంతమంది ఉద్యమకారులు అనేటువంటి వీళ్ళు ఈ ఒక చట్టం తీసుకురండి, సమాచారాన్ని ప్రభుత్వాలు ఖచ్చితంగా ప్రజలకు అందివ్వాలి అనేటువంటి ఒక చట్టం తీసుకురావాలి అనే ఉద్యమాలు చేయడంతో భారతదేశంలో సమాచార హక్కు చట్టాన్ని 2005 జూన్ 15 చేయడం జరిగింది. ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే 2005 అక్టోబర్ 12 నుంచి అమల్లోకి వచ్చింది. ఇది చట్టం ద్వారా ఏర్పాటు చేయబడింది. అంతేనా? పార్లమెంట్ చేసి ఎప్పుడు ఆమోదించింది చట్టం అని చెప్పాను? 2000. అంటే పార్లమెంట్ చేసిన చట్టం ద్వారా ఏర్పడింది కాబట్టి ఇది ఎటువంటి సంస్థ? చట్టబద్ధ సంస్థ, స్టాట్యుటరీ బాడీ. పార్లమెంట్ చేసినటువంటి చట్టం ప్రకారం ఏర్పడింది కాబట్టి ఇది చట్టబద్ధ సంస్థ. పార్లమెంట్ చేసినటువంటి చట్టం ప్రకారం ఏర్పడింది కాబట్టి చట్టబద్ధ సంస్థ. ఏంటి చట్టబద్ధ సంస్థలు? సమాచార హక్కు చట్టం ఇది చట్టం కాబట్టి వేటి యొక్క ఏర్పాటును వేటి యొక్క ఏర్పాటుకు ఆమోదం తెలిపింది అంటే కేంద్ర సమాచార కమిషన్, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్, దానితో పాటు రాష్ట్ర సమాచార కమిషన్, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అనేటువంటిది. సమాచార హక్కు చట్టం అనేటువంటిది ఈ చట్టం ప్రకారం కేంద్ర సమాచార కమిషన్ ఏర్పాటు చేశారు. రాష్ట్రాలలో రాష్ట్ర సమాచార కమిషన్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర సమాచార కమిషన్ అనేటువంటిది, కేంద్ర సమాచార కమిషన్ అనేటువంటివి ఈ రెండింటిని కూడా ఏర్పాటు చేయడమైంది. ఏ చట్టం ప్రకారం ఏర్పాటు చేశారు? సమాచార హక్కు చట్టం, ఆర్టీఐ యాక్ట్ ద్వారా ఏర్పాటు చేశారు. సమాచార హక్కు చట్టం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. అసలు సమాచార హక్కు చట్టం గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ చూసుకుందాం. సమాచార హక్కు చట్టం అనేటువంటి దాని ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తి ఒక సమాచారాన్ని కోరితే, ఎవరైనా ఒక వ్యక్తి ఒక సమాచారాన్ని, అంటే ఇప్పుడు ఒక గ్రామ పంచాయతీ ఉంది అనుకుందాం. ఈ గ్రామ పంచాయతీలో ఈ సంవత్సరం రోజులు
ఖర్చు పెట్టింది ఒక 3 లక్షలు 4 లక్షలు ఖర్చు పెట్టింది గ్రామ పంచాయతీ. ఈ గ్రామ పంచాయతీ ఎందుకోసం ఖర్చు పెట్టింది ఈ డబ్బును అని మాకు తెలియచేయండి అని ఒక ఆర్టీఐ యాక్ట్ ప్రకారం మనం అడిగితే ఖచ్చితంగా గ్రామ పంచాయతీ ఏం చేయాలి? ఎందుకెందుకు ఖర్చు పెట్టింది మొత్తం కూడా నీకు మళ్ళీ పంపించాలి, నీకు సమాచారం ఇవ్వాలి. సమాచారం అనేటువంటిది ఒకసారి అడిగిన తర్వాత, అంటే మనం సమాచారం అడిగిన తర్వాత ఆర్టీఐ యాక్ట్కి అప్లై చేసుకున్న తర్వాత 30 రోజుల లోపు నీకు సమాచారం ఇవ్వాలి. ఎన్ని రోజుల లోపు సమాచారం ఇవ్వాలి అంటే 30 రోజుల లోపు సమాచారం ఇవ్వాలి. 30 రోజుల లోపు సమాచారం అనేటువంటిది ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వలేనందుకు కారణం కూడా, ఒకవేళ ఇవ్వకపోతే ఇవ్వలేనందుకు కారణం కూడా తెలియచేయాలి. కారణం అంటే పిచ్చి పిచ్చి కారణాలు ఏమీ చెప్పొద్దు. రైట్ కాజ్ ఉండాలి. రైట్ కాజ్ ఉండాలి. సమాచారం ఇవ్వలేనందుకు, ఎందుకు ఇవ్వలేకపోతున్నాము అనేటువంటి దానికి అతనికి ఆన్సర్ ఇవ్వాలి. ఆ ఆన్సర్కి అతను సాటిస్ఫై అయితే ఓకే, సాటిస్ఫై కాకపోతే అతను ఎక్కడికి వెళ్తాడు? సమాచార కమిషన్ ఇక్కడ ఉంది చూడండి, కమిషన్కి వెళ్ళిపోతాడు. యాక్చువల్గా మనకు అస్పృశ్యత అంటే ఆర్టికల్ 17 ఏం చెప్పింది? అంటరానితనం నిషేధించడం అయింది. మరి అంటరానితనం నిషేధించడం అయింది, మరి పాటిస్తే ఏం చేయాలి? పాటిస్తే ఏం చేయాలి? అందుకే కదా పార్లమెంటు చట్టం చేసింది. పాటిస్తే ఎటువంటి శిక్షలు పడతాయి అని చెప్పేసి కదా పార్లమెంటు చట్టం చేసింది. ఏ చట్టం చేసింది? అంటరానితన నిషేధ చట్టం చేసింది 1955. ఈ అంటరానితన నిషేధ చట్టం ప్రకారం వాళ్ళకి శిక్షలు పడతాయి. ఇప్పుడు ఇది కూడా ఆర్టీఐ యాక్ట్ అనేటువంటిది సమాచార హక్కు చట్టం చేసింది. ఈ చట్టం ప్రకారం నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే నీకు ఎటువంటి జరిమానాలు లేకపోతే ఎటువంటి శిక్షలు పడతాయి అని చెప్పేసి నిర్ణయించడం కోసం ఏం ఏర్పాటు చేశారు? కేంద్ర సమాచార కమిషన్ని, రాష్ట్ర సమాచార కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి ఇన్ఫర్మేషన్ అడిగినటువంటి, అంటే ఆర్టీఐ పెట్టినటువంటి ఎన్ని రోజుల్లోపు సమాచారం ఇవ్వాలి? 30 రోజుల్లోపు సమాచారం ఇవ్వలేకపోతే ఎందుకు ఇవ్వలేకపోయాము అనేటువంటిది కూడా కారణం తెలియజేయాలి. ఎందుకు ఇవ్వలేకపోయాము అనేటువంటి దానికి కూడా కారణం తెలియజేయాలి. ఒకవేళ అతను సాటిస్ఫై అవ్వకపోతే అతను ఎక్కడికి వెళ్ళొచ్చు అంటే రాష్ట్ర సమాచార కమిషన్ దగ్గరికి వెళ్ళొచ్చు, కమిషన్కి ఫిర్యాదు చేయొచ్చు. ఇక్కడ కూడా నీకు సరిగా ఇక్కడ కూడా నీకు న్యాయం జరగలేదు అనిపిస్తే నువ్వు కేంద్ర సమాచార కమిషన్లో కూడా అప్లై చేయొచ్చు. ఇప్పుడు 30 రోజుల్లోపు సమాధానం ఇవ్వాలి అని చెప్పాను. ఒకవేళ వ్యక్తి యొక్క ప్రాణానికి స్వేచ్ఛకు సంబంధించింది అయితే 48 గంటల లోపే ఆన్సర్ ఇవ్వాలి. ఎన్ని గంటల లోపు ఇవ్వాలి అంటే 48. ఎమర్జెన్సీ కేసు, నువ్వు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ మీద అతని యొక్క ప్రాణం నిలబడి ఉంది, అటువంటి సమయంలో ఎన్ని గంటల లోపు ఇవ్వాలి ఇన్ఫర్మేషన్? 48 గంటల లోపు. ఎవరైనా ఒక వ్యక్తి పైన ఆర్టీఐ యాక్ట్ అప్లై చేసుకుంటే ఆ వ్యక్తి 30 రోజుల్లోపు సమాధానం ఇవ్వాలి. ఆ వ్యక్తి 30 రోజుల్లోపు సమాధానం ఇవ్వాలి. 30 రోజుల్లోపు సమాధానం ఇవ్వాలి. సమాధానం ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదు అనేటువంటి దానికి కారణం తెలియచేయాలి. ఆ కారణానికి సాటిస్ఫై అయితే ఓకే, సాటిస్ఫై అవ్వకపోతే అతను కమిషన్కు ఫిర్యాదు చేసుకోవచ్చు. అదే వ్యక్తి యొక్క ప్రాణానికి స్వేచ్ఛకు సంబంధించినటువంటి అంశం అయితే ఎన్ని రోజుల్లోపు సమాధానం ఇవ్వాలి అంటే 48 గంటల్లోపు చాలాసార్లు అడిగిన బిట్టు వ్యక్తి ప్రాణానికి దానితో పాటు స్వేచ్ఛకు సంబంధించినటువంటి అంశం అయితే ఎన్ని రోజుల్లోపు సమాధానం ఇవ్వాలి? 48 గంటల్లోపు సమాధానం ఇవ్వాలి. నీకు ఆర్టీఐ పెట్టుకున్నావు, ఆర్టీఐ పెట్టుకున్న తర్వాత 30 రోజుల్లోపు ఆన్సర్ ఇవ్వాలి. 30 రోజుల్లోపు ఆన్సర్ ఇవ్వలేదు, ఇంకా 30 రోజుల్లోపు ఆన్సర్ ఇవ్వలేదు, నువ్వు కమిషన్కు ఫిర్యాదు చేసుకున్నా. కమిషన్ ఏం చేస్తుంది అంటే నువ్వు ఆర్టీఐ అడిగిన 90 రోజులకి కూడా ఇంకా ఇవ్వకపోతే సమాచారం 90 రోజుల తర్వాత నుంచి రోజుకు 250 రూపాయల చొప్పున
25,000 వరకు జరిమానా విధించవచ్చు. రోజుకు 250 రూపాయల చొప్పున. ఎవరిపైన జరిమానా విధిస్తుంది? నీకు ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదో, నీకు ఎవరైతే పౌర సమాచార అధికారి అనేటువంటి వ్యక్తి ఉంటాడు, ప్రతి ఆఫీస్లో కూడా పంచాయతీ సెక్రటరీ ఆఫీస్లో ఎవరు సమాచార అధికారి? సెక్రటరీ సమాచార. ఎండిఓ ఆఫీస్లో ఎవరు సమాచార అధికారి? ఎండిఓ. ఫైనల్ గా ఎండిఓ సమాచార అధికారి. ప్రతి ఆఫీస్లో కూడా ఒక పౌర సమాచార అధికారి ఉంటాడు, ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఉంటాడు, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఉంటాడు. ఆ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అనేటువంటి వాడు ఎన్ని రోజుల్లోపు సమాధానం ఇవ్వాలి? 30 రోజుల్లోపు సమాధానం ఇవ్వాలి. వ్యక్తి ప్రాణానికి జీవితానికి సంబంధించిందైతే 48 గంటల్లోపు సమాధానం ఇవ్వాలి. ఈ 48 గంటల్లోపు సమాధానం ఇవ్వలేదు అనుకుంటే మనం కమిషన్కు ఫిర్యాదు చేయవచ్చు. కమిషన్ అనేటువంటిది ఫిర్యాదు చేసిన 90 రోజుల తర్వాత నుంచి ఎంత జరిమానా విధిస్తుంది? అప్పటికి నువ్వు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే రోజుకి 250 చొప్పున. గరిష్టంగా ఎంత ఫైన్ వేస్తుంది? ఇది చాలాసార్లు అడిగిన బిట్టండి, అది చాలాసార్లు అడిగిన బిట్టు. సమాచార హక్కు చట్టం ప్రకారం, సమాచార హక్కు చట్టం ప్రకారం సమాచార కమిషనర్ అనేటువంటి వాళ్ళు, సమాచార కమిషనర్ అనేటువంటి వాళ్ళు 90 రోజుల తర్వాత, 90 రోజుల తర్వాత రోజుకు 250 రూపాయల చొప్పున గరిష్టంగా ఎంత ఫైన్, ఎంత జరిమానా విధించవచ్చు? 25,000 రూపాయలు జరిమానా విధించవచ్చు. గరిష్టంగా 25,000 రూపాయలు జరిమానా విధించవచ్చు. ఇప్పుడు సమాచారం అనేటువంటిది ఆర్టీఐ యాక్ట్కి అప్లై చేసుకున్న తర్వాత సమాచారం ఇవ్వడానికి, అంటే సమాచారం ఏ రూపంలోనైనా ఇవ్వచ్చు. సమాచారం పేపర్స్ రూపంలో ఇవ్వచ్చు, సమాచారం సిడి రూపంలో. వాడు కోరతాడు, మాకు సిడి రూపంలో ఇవ్వండి, సిడి రూపంలో ఇస్తాం. లేకపోతే ఫ్లాపీ రూపంలో ఇవ్వండి, ఫ్లాపీ రూపంలో ఇస్తాం. లేకపోతే పేపర్ రూపంలో జిరాక్స్ తీసి పంపించండి, జిరాక్స్ తీసి పంపిస్తాం. కాకపోతే దీనికి అయ్యేటువంటి ఖర్చు ఎవడు భరించాలి? ఎవడైతే కోరాడో సమాచారం అతను ఖర్చు భరించాలి. ఇప్పుడు జిరాక్స్ తీపించడానికి ఎంత? ఒక 1000 పేజీలు 2000 పేజీలు కూడా అడుగుతూ ఉంటాడు వాడు. చాలా మొత్తము ఒక 10 సంవత్సరాల ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వండి, మీ రికార్డులన్నీ చూసి 10 సంవత్సరాల ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఆ 10 సంవత్సరాల రికార్డులన్నీ కూడా జిరాక్స్ తీయాలంటే ఒక 10,000 అవుతాయి. మరి ఈ 10,000 ఎవడు పెట్టుకోవాలి? మనకు ఇన్ఫర్మేషన్ అడిగినటువంటి వాడు, అయ్యా దీనికి ఇంత ఖర్చు అవుతుంది కాబట్టి ఇంత ఖర్చు మీరు మాకు పంపిస్తే ఎంత ఖర్చు అవుతుంది, ఇది మాకు పంపిస్తే మేము జిరాక్స్ తీసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము అని చెప్పేసి మనం ఆన్సర్ పంపిస్తాం. వాడు ఆ డబ్బు మనకు పంపిస్తే ఏం చేస్తాం? అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాం. అంటే ఏ రూపంలోనైనా, ఎలక్ట్రానిక్ రూపంలో కావచ్చు, పేపర్స్ రూపంలో కావచ్చు, సమాచారాన్ని మనం అందివ్వాలి. ఆ సమాచారానికి అయ్యేటువంటి ఖర్చు ఎవడు భరించాలి అంటే ఎవరైతే ఆర్టీఐ యాక్ట్ కింద అప్లై చేసుకున్నాడో ఆ వ్యక్తి ఈ భరించాలి. ఎవరైతే ఆర్టీఐ యాక్ట్ కి అప్లై చేసుకున్నాడో అతడే ఆ ఖర్చునంతటినీ కూడా భరించాలి. ఆర్టీఐ యాక్ట్ అప్లై చేసుకున్నటువంటి వ్యక్తి, ఆర్టీఐ యాక్ట్ అప్లై చేసుకునేటువంటి వ్యక్తి కారణం చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకు అప్లై చేస్తున్నాను అనేటువంటి కారణం చెప్పవలసినటువంటి అవసరం లేదు. అదేవిధంగా తన యొక్క పేరు, తన యొక్క హోదా, తన యొక్క ఐడెంటిటీ కూడా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఆర్టీఐ అప్లై చేసుకున్నటువంటి వాడు తన యొక్క ఐడెంటిటీని ఓపెన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ సమాచారాన్ని పంపించడానికి ఖచ్చితమైనటువంటి అడ్రస్ అయితే ఇవ్వాలి. సమాచారాన్ని పంపించడానికి ఖచ్చితమైనటువంటి అడ్రస్ అయితే ఇవ్వాలి. అంతేగాని ఆయన కారణం చెప్పాల్సినటువంటి అవసరం లేదు, తన పేరు చెప్పాల్సినటువంటి అవసరం లేదు, తన యొక్క ఇన్ఫర్మేషన్ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కేవలం తన అడ్రస్ ఇస్తే సరిపోతుంది. మనం ఇన్ఫర్మేషన్ పంపించడానికి ఖచ్చితమైనటువంటి అడ్రస్ ఇస్తే సరిపోతుంది. ఆర్టీఐ యాక్ట్ అంటే ఈ సమాచార కమిషనర్లు అనేటువంటి వాళ్ళు గరిష్టంగా ఎంత ఫైన్ వేస్తారు? సమాచారం ఇవ్వకపోతే ఎప్పటి నుంచి? 90 రోజులకు కూడా నాకు సమాచారం ఇవ్వకపోతే, వాడు ఆర్టీఐ అడిగి 90 రోజులైంది అయినా కూడా నువ్వు సమాచారం ఇవ్వకపోతే రోజుకు 250 రూపాయలు చొప్పున గరిష్టంగా ఎంత ఫైన్ విధించవచ్చు?
25,000 ఫైన్ విధించవచ్చు. సమాచారాన్ని పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఎన్ని రోజుల్లోపు ఇవ్వాలి? 30 రోజుల్లోపు. అదే వ్యక్తి ప్రాణానికి స్వేచ్ఛకు సంబంధించినటువంటి అంశమైతే 48 గంటలలోపు ఆన్సర్ ఇవ్వాలి. భారతదేశంలో సమాచార హక్కు చట్టం ఏ సంవత్సరం చేశారు? 2005 జూన్ 15వ తేదీన. సమాచార హక్కు చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 2005 అక్టోబర్ 12వ తేదీ నుంచి. ఈ చట్టం ప్రకారం కేంద్రంలో కేంద్ర సమాచార కమిషన్ ఏర్పాటు చేశారు, రాష్ట్రంలో రాష్ట్ర సమాచార కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడైనా కూడా నీకు ఈ ఆఫీసర్లు ఇచ్చినటువంటి అంటే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఇచ్చినటువంటి సమాచారం నీకు సాటిస్ఫై అవ్వకపోతే, నువ్వు అంటే దానివల్ల నువ్వు సంతృప్తి చెందకపోతే మళ్ళీ ఇన్ఫర్మేషన్ అడగచ్చు. అప్పుడు కూడా నీకు సంతృప్తి రాకపోతే నువ్వు ఏం చేయొచ్చు అంటే సమాచార కమిషనర్లో ఫిర్యాదు చేసుకోవచ్చు. అంటే సమాచార కమిషన్లో ఫిర్యాదు చేసుకోవచ్చు. అసలు కేంద్ర సమాచార కమిషనర్ను రాష్ట్ర సమాచార కమిషనర్లను ఎవరు నియమిస్తారో ఎలా తొలగిస్తారో అనేటువంటిది చూద్దాం. కేంద్ర సమాచార కమిషనర్ కేంద్ర సమాచార కమిషన్, కేంద్ర సమాచార కమిషన్, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అనేటువంటిది. ఈ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అనేటువంటి దాంట్లో ఒక చైర్మన్ ఉంటాడు. అంటే కమిషనర్, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ అంటే ఈ కేంద్ర సమాచార కమిషన్ కి ఒక చైర్మన్ ఉంటాడు. 10 మందికి తక్కువ కాకుండా సభ్యులు ఉంటారు. ఒక చైర్మన్ మరియు 10 మంది సభ్యులకు మించకుండా, ఒక చైర్మన్ మరియు 10 మంది సభ్యులకు మించకుండా కేంద్ర సమాచార కమిషన్ ఉంటుంది. ఒక చైర్మన్ మరియు 10 మంది సభ్యులకు మించకుండా కేంద్ర సమాచార కమిషన్ ఉంటుంది. ఈ కేంద్ర సమాచార కమిషన్ చైర్మన్ మరియు సభ్యులను నియమించేది రాష్ట్రపతి. చైర్మన్ మరియు సభ్యులను నియమించేది ఎవరు అంటే రాష్ట్రపతి. చైర్మన్ మరియు సభ్యులను రాష్ట్రపతి ఎవరి యొక్క సలహా అంటే ఎవరి యొక్క సూచనల ప్రకారం నియమిస్తాడు అంటే ఒక స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది. ఈ స్క్రీనింగ్ కమిటీ యొక్క సూచనల ప్రకారం ఈ చైర్మన్ మరియు సభ్యులను నియమించడం జరుగుతుంది. స్క్రీనింగ్ కమిటీ అంటే సూచనల ప్రకారం ఈ చైర్మన్ మరియు సభ్యులు నియమిస్తాడు. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ ఎవరు అంటే ప్రధానమంత్రి. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ ఎవరు అంటే ప్రధానమంత్రి. ప్రధానమంత్రితో పాటు ఇంకా ఎవరు సభ్యులుగా ఉంటారు అంటే ప్రధానమంత్రితో పాటు ఎవరు సభ్యులుగా ఉంటారు అంటే లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, ఈయనతో పాటు ఒక క్యాబినెట్ మంత్రి, ఆయన ఎవరైనా కావచ్చండి. ప్రధానమంత్రితో నామినేట్ చేయబడినటువంటి ఒక క్యాబినెట్ మంత్రి, ప్రధానమంత్రిచే నామినేట్ చేయబడినటువంటి ఒక క్యాబినెట్ మంత్రి. దీనిలో కేంద్ర సమాచార కమిషన్లో ఒక చైర్మన్, 10 మంది కంటే అంటే 10 మందికి మించకుండా సభ్యులు ఉండాలి. ఈ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులు నియమించేది రాష్ట్రపతి. కమిషన్ చైర్మన్ మరియు సభ్యులను రాష్ట్రపతి నియమిస్తున్నాడు. ఈ రాష్ట్రపతి ఎవరి సూచన ప్రకారము అంటే ఒక స్క్రీనింగ్ కమిటీ సూచన ప్రకారం నియమిస్తాడు. స్క్రీనింగ్ కమిటీకి చైర్మన్ ప్రధానమంత్రి. స్క్రీనింగ్ కమిటీలో సభ్యులు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు మరియు ప్రధానమంత్రిచే నామినేట్ చేయబడినటువంటి ఒక క్యాబినెట్ మినిస్టర్. ప్రధానమంత్రిచే నామినేట్ చేయబడినటువంటి క్యాబినెట్ మినిస్టర్. ఇలా రాష్ట్రపతి చేత నియమించడం జరుగుతుంది. ఎవరి చేత తొలగించబడుతున్నారు అంటే రాష్ట్రపతి చేత తొలగించబడుతున్నారు. ఎవరి చేత తొలగించబడుతున్నారు అంటే రాష్ట్రపతి చేత. ఎలా తొలగించబడుతున్నారు అంటే సుప్రీంకోర్టు అనేటువంటిది విచారణ జరిపి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రిపోర్టును ఆధారంగా చేసుకొని తొలగిస్తాడు రాష్ట్రపతి. రాష్ట్రపతి ఈ సమాచార కమిషన్ చైర్మన్ మరియు సభ్యులను ఎలా తొలగిస్తున్నాడు అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రిపోర్టును ఆధారంగా చేసుకొని ప్రతి వాళ్ళను కూడా చూడండి, సుప్రీంకోర్టు రాష్ట్రపతి సొంతంగా తొలగించట్లా. ఈ సుప్రీంకోర్టు అనేటువంటిది విచారణ జరుపుతుంది.
సుప్రీంకోర్టు విచారణ జరిపి ఆ సుప్రీంకోర్టు విచారణలో అతడు తప్పు చేశాడు అని రిపోర్ట్ ఇస్తే అప్పుడు రాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి తొలగించడం జరుగుతుంది. రాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి తొలగించడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో ఈ సమాచార కమిషనర్ అనేటువంటి దానికి ఈ సమాచార కమిషన్ అనేటువంటి దానికి సవరణ చేయడం జరిగింది. 2019వ సంవత్సరంలో ఈ సమాచార కమిషన్ కు ఏం చేశారు అంటే సవరణ చేయడం జరిగింది, అమెండ్మెంట్ చేయడం జరిగింది. 2019వ సంవత్సరంలో అమెండ్మెంట్ చేయడం జరిగింది. అసలు అమెండ్మెంట్ చేయకముందు ఎలా ఉండేది అంటే, అమెండ్మెంట్ చేయకముందు కేంద్ర సమాచార కమిషనర్ మరియు సభ్యుల యొక్క కేంద్ర సమాచార కమిషనర్ మరియు సభ్యుల యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు వచ్చేంత వరకు అని ఉండేది. అమెండ్మెంట్ చేయకముందండి ఇదంతా కూడా. అమెండ్మెంట్ చేయకముందు కేంద్ర సమాచార కమిషనర్ యొక్క పదవీ కాలం, కమిషనర్ ఒక్కడే కాదండి, కమిషనర్ మరియు సభ్యుల యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు లేకపోతే 65 సంవత్సరాలు వచ్చేంత వరకు. అదేవిధంగా కేంద్ర సమాచార కమిషన్ చైర్మన్ మరియు సభ్యుల యొక్క కేంద్ర సమాచార కమిషనర్ చైర్మన్ మరియు సభ్యుల యొక్క అంటే సభ్యులు అనేటువంటి వాళ్ళు, కేంద్ర సమాచార కమిషన్ చైర్మన్ మరియు సభ్యులు అనేటువంటి వాళ్ళు ఎవరి హోదాను కలిగి ఉండేవాళ్ళు అంటే ఎన్నికల కమిషనర్ చైర్మన్ ఏమో ప్రధాన ఎన్నికల కమిషనర్ హోదాను కలిగి ఉండేవాడు. చైర్మన్ ఏమో ప్రధాన ఎన్నికల కమిషనర్ హోదాను కలిగి ఉండేవాడు. సభ్యులేమో ఇతర ఎన్నికల కమిషనర్ హోదాను కలిగి ఉండేవాడు. చైర్మన్ అనేటువంటి వ్యక్తి ఏమో ప్రధాన ఎన్నికల కమిషనర్ హోదాను కలిగి ఉండేవాడు. సభ్యులేమో ఎన్నికల కమిషనర్ హోదాను కలిగి ఉండేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి అమెండ్మెంట్ ప్రకారం ఇప్పుడు చూద్దాం. 2019 అమెండ్మెంట్ ఏంటి అంటే, కేంద్ర సమాచార కమిషన్ చైర్మన్ మరియు సభ్యుల యొక్క పదవీ కాలం ఎంత అని చెప్పాను, 5 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు. కొత్తగా ప్రభుత్వం అమెండ్మెంట్ చేసి వీళ్ళకు పర్టికులర్ కాల పరిమితి నిర్ణయించలేదు. అంటే ప్రభుత్వ ఇష్టం ఉన్నంత వరకు వాళ్ళు పదవిలో ఉంటారు అని సవరణ చేయడం జరిగింది. కేంద్ర సమాచార కమిషనర్ మరియు సభ్యుల యొక్క పదవీ కాలం ప్రస్తుతం ఎంత అంటే ప్రభుత్వ ఇష్టం ఉన్నంత వరకు. ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంచాలి అనుకుంటే అన్ని రోజులు ఉంటుంది. ప్రభుత్వానికి విచక్షణాధికారం ఉంది. అంటే పదవీ కాలం నిర్దిష్టమైనటువంటి పదవీ కాలం ఉందా? లేదు, నిర్దిష్టమైనటువంటి పదవీ కాలం లేదు ప్రస్తుతం 2019 అమెండ్మెంట్ ప్రకారం. దీనితో పాటు ఇప్పుడు వీళ్ళ యొక్క జీతభత్యాలు అనేటువంటివి ఎవరిని పోలి ఉంటాయి అని చెప్పాను. అంటే వీళ్ళ యొక్క హోదా ఎవరిని పోలి ఉంటుందని చెప్పాను, ప్రధాన ఎన్నికల కమిషనర్ని. ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరిని పోలి ఉంటాడు? సుప్రీంకోర్టు న్యాయమూర్తి హోదాను కలిగి ఉంటాడు. ప్రధాన ఎన్నికల కమిషనర్ ఏ హోదాను కలిగి ఉంటాడు? సుప్రీంకోర్టు న్యాయమూర్తి హోదాను కలిగి ఉంటాడు. అంటే ఇప్పుడు ఈ సమాచార కమిషనర్ కూడా ఏ హోదాను కలిగి ఉంటాడు? సుప్రీంకోర్టు న్యాయమూర్తి హోదాను కలిగి ఉంటాడు కదా. మరి సుప్రీంకోర్టు అనేటువంటిది అది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. సుప్రీంకోర్టు అనేటువంటిది కాన్స్టిట్యూషనల్ బాడీ. రాజ్యాంగం ప్రకారం ఏర్పాటు చేసింది. ఎన్నికల సంఘం అనేటువంటిది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. ఎన్నికల సంఘం కూడా రాజ్యాంగం ప్రకారం ఏర్పాటు చేశారు. ఎన్నికల సంఘాన్ని 324వ ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల సంఘం యొక్క హోదాను కలిగి ఉండాలి అని చెప్పింది సమాచార కమిషన్. కానీ సమాచార కమిషన్ ఎలా ఏర్పడింది? చట్టబద్ధంగా ఏర్పడింది. మరి చట్టబద్ధంగా ఏర్పడిన దానికి, రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన దానికి రెండిటికి ఒకటే హోదా ఉండవచ్చా? ఒకటే హోదా ఉండకూడదు. వీళ్ళిద్దరికీ కూడా ఒకటే హోదా ఉండకూడదు. సమాచార కమిషన్ అనేటువంటిది అది ఒక చట్టబద్ధ సంస్థ. ఎన్నికల సంఘం అనేటువంటిది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. అందుకని ఈ ఎన్నికల కమిషనర్ను పోలి ఉండేటువంటి ప్రధాన ఎన్నికల కమిషనర్ను మరియు ఇతర ఎన్నికల కమిషనర్ను పోలి ఉండేటువంటి ఈ హోదాలు తొలగించడం అనేది
ప్రస్తుతం ఈ ప్రధాన సమాచార కమిషనర్ మరియు ఇతర సమాచార కమిషనర్ లెక్క జీతభత్యాలు ఎవరు నిర్ణయిస్తారు అంటే ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అంటే జీతభత్యాలు నిర్ణయించడంలో ఎవరికి విచక్షణ అధికారాలు ఉంటాయి? ప్రభుత్వం. అంతకుముందు ఎవరికి ఇచ్చేటువంటి జీతం ఇవ్వాలి? ఎన్నికల కమిషనర్, ప్రధాన ఎన్నికల కమిషనర్కి ఇచ్చేటువంటి జీతం ఎవరికి ఇవ్వాలి? కమిషనర్కు. మిగతా సభ్యులకి ఇచ్చేటువంటి జీతాలు ఎవరికి ఇవ్వాలి? అంతే, ఇద్దరికి ఒకటే జీతాలుగా వచ్చేది, ఇద్దరికి ఒకటే జీతం, అది ఇవ్వాల్సి ఉండేది. కాకపోతే ప్రస్తుతం ఈ హోదాలు తొలగించారు, ఈ హోదాలు లేవు. ఓకేనా? అమెండ్మెంట్ అండి, సవరణ చేశారు. మీరు పేపర్లు చదివే ఉంటే 2019 జూన్ నెల పేపర్ చదవండి. 2019 జూన్ నెలలో ఈ అమెండ్మెంట్ చేశారండి. 2019 జూన్ నెలలో ఏం అమెండ్మెంట్ చేశారు అంటే, ఈ సమాచార కమిషన్కు ఉండేటువంటి సమాచార కమిషన్ యొక్క సభ్యుల యొక్క పదవీ కాలాన్ని సవరించడం జరిగింది. సభ్యులకు నిర్దిష్టమైనటువంటి పదవీ కాలం ఏమీ చెప్పలేదు. నిర్దిష్టమైనటువంటి పదవీ కాలం చెప్పకుండా అది ప్రభుత్వానికి అంటే వదిలివేయడం జరిగింది. ప్రభుత్వం ఇష్టమున్నన్ని రోజులు వాళ్ళు పదవిలో ఉంటారు. అదేవిధంగా వాళ్ళ యొక్క జీతభత్యాలు, హోదాలు అన్నీ కూడా ఎవరిని పోలి ఉండేటివి అంటే, ఒకప్పుడు ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు సభ్యులను పోలి ఉండేటివి. కానీ ప్రస్తుతం ఆ ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు ఇతర ఎన్నికల కమిషనర్కు ఉండేటువంటి హోదాలు తొలగించేశారు. ఇప్పుడు వీళ్ళ యొక్క హోదాలు, జీతభత్యాలు ఎవరు నిర్ణయిస్తారు అంటే ప్రధానమంత్రి నిర్ణయించడం జరుగుతుంది. ప్రధానమంత్రి కాదు, ప్రభుత్వం నిర్ణయించడం జరుగుతుంది. వీళ్ళ యొక్క జీతభత్యాలు, హోదాలు ఇవన్నీ కూడా ఎవరి చేతుల్లో ఉంటాయి? ప్రభుత్వం చేతుల్లో ఉంటాయి. ఎందుకని వాళ్ళు ఏం చెప్పారు అంటే, సవరణ చేసేటప్పుడు ఏం చెప్పారు అంటే, ఇదేమో సమాచార కమిషన్ ఒక చట్టబద్ధ సంస్థ, అదే ఎన్నికల కమిషన్ ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. రాజ్యాంగబద్ధ సంస్థకు ఉండేటువంటి హోదాలు చట్టబద్ధ సంస్థకు ఉన్నాయి. ఇక్కడ ఇలా ఉండడం అనేటువంటిది కరెక్ట్ కాదు. మేము సమాచార కమిషన్ అనేటువంటి దాన్ని ఇప్పుడు రెగ్యులరైజ్ చేస్తున్నాం. అంటే అంతకుముందు ఉన్నటువంటి అంతకుముందు చట్టంలో ఉండేటువంటి కొన్ని లోపాలను సవరిస్తున్నాం అంతే. ఈ సమాచార కమిషన్కు ఉండేటువంటి హక్కులను తొలగించట్లేదు అని చెప్పుకుంది బీజేపీ పార్టీ. అప్పుడు ఉండేటువంటి ప్రభుత్వం అనేటువంటిది. సమాచారాన్ని అడిగిన వెంటనే ఎన్ని రోజుల్లోపు సమాధానం ఇవ్వాలి? 30 రోజుల్లోపు ఇవ్వకపోతే ఎక్కడ ఫిర్యాదు చేసుకోవచ్చు? సమాచార కమిషన్ కు ఫిర్యాదు చేసుకోవచ్చు. సమాచార కమిషన్ అనేటువంటిది 90 రోజుల తర్వాత కూడా నువ్వు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే 91వ రోజు నుంచి ఎంత ఫైన్ వేస్తుంది? 250. గరిష్టంగా 250 చొప్పున ఎంత ఫైన్ వేస్తుంది? 25,000 వరకు ఫైన్ వేయడం జరుగుతుంది. 25,000. ఇప్పుడు సమాచారాన్ని కోరే వ్యక్తి నీ యొక్క ఇన్ఫర్మేషన్ అడగచ్చా అంటే నీ యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చా? ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, అది నీ ఇష్టం. నీ యొక్క ఐడెంటిటీ తెలియజేయచ్చు, తెలియచేయకపోవచ్చు. కానీ సమాచారాన్ని పంపించడానికి మాత్రం ఖచ్చితంగా అడ్రస్ అనేటువంటిది ఉండాలి, చిరునామా ఉండాలి. సమాచారం అనేటువంటిది వ్యక్తి ప్రాణానికి, స్వేచ్ఛకు సంబంధించిందైతే ఎన్ని రోజుల్లోపు ఇవ్వాలి? 48 గంటల్లోపు ఇవ్వాలి. ఎన్ని రోజుల్లోపు ఇవ్వాలి అంటే 48 గంటల్లోపు ఇవ్వాలి. ఈ సమాచార హక్కు చట్టం ఏ సంవత్సరం చేశారు? 2005 జూన్ 15. ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 2005 అక్టోబర్ 12. ఎవరు నియమిస్తున్నారు? రాష్ట్రపతి. కేంద్ర సమాచార కమిషన్ చైర్మన్ మరియు సభ్యులు ఎంతమంది ఉండాలి? ఒక చైర్మన్, 10 మంది కంటే తక్కువ సభ్యులు, అంటే 10 మందిని మించకుండా సభ్యులు ఉండాలి. వీళ్ళని నియమించేది రాష్ట్రపతి. రాష్ట్రపతి ఎలా నియమిస్తున్నాడు అంటే ఒక స్క్రీనింగ్ కమిటీ చెప్పినటువంటి సూచన ప్రకారం. స్క్రీనింగ్ కమిటీకి అధ్యక్షుడు ఎవరు? ప్రధానమంత్రి. స్క్రీనింగ్ కమిటీకి చైర్మన్ ప్రధానమంత్రి. మిగతా సభ్యులు ఎవరు? లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, ప్రధానమంత్రితో నామినేట్ చేయబడినటువంటి ఒక క్యాబినెట్ మినిస్టర్. ప్రధానమంత్రిచే నామినేట్ చేయబడినటువంటి ఒక క్యాబినెట్ మినిస్టర్ అనేటువంటి వాడు. అదేవిధంగా రాష్ట్ర సమాచార కమిషన్ రాష్ట్ర సమాచార కమిషన్ లో కూడా ఒక చైర్మన్, 10 మంది కంటే మించకుండా సభ్యులు ఉంటారు.
రాష్ట్ర సమాచార కమిషన్లో కూడా ఒక చైర్మన్ 10 మందికి మించకుండా సభ్యులు ఉండవచ్చు. 10 మందికి మించకుండా సభ్యులు ఉండవచ్చు. రాష్ట్ర సమాచార కమిషన్ చైర్మన్ మరియు సభ్యులను నియమించేది గవర్నర్. రాష్ట్ర సమాచార కమిషన్ చైర్మన్ మరియు సభ్యులను నియమించేది ఎవరు అంటే గవర్నర్ అనేటువంటి వ్యక్తి. రాష్ట్ర సమాచార కమిషన్ మరియు చైర్మన్ మరియు సభ్యులను గవర్నర్ ఎవరి సిఫార్సు మేరకు నియమిస్తున్నాడు అంటే ఒక స్క్రీనింగ్ కమిటీ సిఫార్సు మేరకు. అసలు స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ ఎవరు అంటే ముఖ్యమంత్రి. స్క్రీనింగ్ కమిటీకి ఎవరు చైర్మన్ గా ఉన్నారు అంటే ముఖ్యమంత్రి చైర్మన్ గా ఉన్నాడు. స్క్రీనింగ్ కమిటీలో సభ్యులు ఎవరు అంటే శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు. శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు. శాసనసభలో ప్రతిపక్ష నాయకుడితో పాటు ముఖ్యమంత్రితో నామినేట్ చేయబడిన ఒక కేబినెట్ మంత్రి. ముఖ్యమంత్రిచే నామినేట్ చేయబడిన ఒక కేబినెట్ మినిస్టర్. ముఖ్యమంత్రి అధ్యక్షతన ముఖ్యమంత్రిచే నామినేట్ చేయబడినటువంటి ఒక కేబినెట్ మంత్రి. అదేవిధంగా శాసనసభలో ప్రతిపక్ష నాయకుడితో ఉండేటువంటి స్క్రీనింగ్ కమిటీ సిఫార్సుల మేరకు రాష్ట్ర సమాచార కమిషన్ చైర్మన్ మరియు సభ్యులను ఎవరు నియమిస్తున్నారు అంటే గవర్నర్ నియమించడం జరుగుతుంది. రాష్ట్ర సమాచార కమిషన్ లో ఎంతమంది సభ్యులు ఉంటారు అంటే ఒక చైర్మన్ 10 మందికి మించకుండా సభ్యులు ఉండాలి. ఒక చైర్మన్ మరియు 10 మందికి మించకుండా సభ్యులు ఉండాలి. రాష్ట్ర సమాచార కమిషన్ చైర్మన్ మరియు సభ్యులను ఎవరు నియమిస్తున్నారు? గవర్నర్. ఎవరు తొలగిస్తున్నారు అంటే గవర్నర్ తొలగించడం జరుగుతుంది. ఎవరు తొలగిస్తారు అంటే గవర్నర్. కాకపోతే గవర్నర్ అనేటువంటి వ్యక్తి ఎప్పుడు తొలగిస్తాడు అంటే గవర్నర్ అనేటువంటి వ్యక్తి ఎప్పుడు తొలగిస్తాడు అంటే ఇప్పుడు కేంద్ర సమాచార కమిషన్ చైర్మన్ మరియు సభ్యులు ఎలా తొలగిస్తున్నాడు? సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి రిపోర్టును ఆధారంగా చేసుకుని అదే సేమ్ అలాగే తొలగిస్తాడు. కాకపోతే అక్కడ ఎవరు తొలగిస్తున్నారు? రాష్ట్రపతి. కానీ ఇక్కడ తొలగించేది ఎవరు? గవర్నర్ అనేటువంటి. గవర్నర్ కాదండి, రాష్ట్రపతి తొలగిస్తాడు. రాష్ట్రపతి తొలగిస్తాడండి. రాష్ట్ర సమాచార కమిషన్ చైర్మన్ మరియు సభ్యులను ఎవరు తొలగిస్తున్నారు అంటే రాష్ట్ర సమాచార కమిషనర్ చైర్మన్ మరియు సభ్యులను ఎవరు తొలగిస్తున్నారు అంటే రాష్ట్రపతి తొలగించడం జరుగుతుంది. కానీ రాష్ట్రపతి ఎలా తొలగిస్తున్నాడు? సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రిపోర్టును ఆధారంగా చేసుకుని సుప్రీంకోర్టు అతని పైన వచ్చేటువంటి ఫిర్యాదులను విచారించి ఈ ఫిర్యాదులను విచారించి ఒక రిపోర్ట్ ఇస్తుంది. అతను చేసింది తప్పు అని ఆ రిపోర్టును బేస్ చేసుకుని ఎవరు తొలగిస్తున్నారు అంటే రాష్ట్రపతి. అంటే కేంద్ర సమాచార కమిషన్ చైర్మన్ మరియు సభ్యులను నియమించేది రాష్ట్రపతి, తొలగించేది సుప్రీంకోర్టు సలహాను అనుసరించి రాష్ట్రపతి. రాష్ట్ర సమాచార కమిషన్ చైర్మన్ మరియు సభ్యులను నియమించేది గవర్నర్, తొలగించేది సుప్రీంకోర్టు సలహాను అనుసరించి రాష్ట్రపతి తొలగించడం జరుగుతుంది. సుప్రీంకోర్టు సలహాను అనుసరించి రాష్ట్రపతి తొలగించడం జరుగుతుంది. ఇది రాష్ట్ర సమాచార కమిషన్కు సంబంధించి. రాష్ట్ర సమాచార కమిషన్ అనేటువంటిది అంతకుముందు దీనికి కూడా మొన్న సవరణలు చేశారండి. దీనికి కూడా అంటే మొత్తం సమాచార కమిషన్కే సవరణలు చేశారు. అంతకుముందు కేంద్ర సమాచార కమిషనర్కు ఎటువంటి హోదా ఉండేది? ఎన్నికల కమిషన్ చైర్మన్ అంటే ప్రధాన ఎన్నికల కమిషనర్ హోదా ఉండేది. మిగతా సభ్యులకి ఎన్నికల కమిషన్ సభ్యులకు ఉండేటువంటి హోదా ఉండేది. కానీ ప్రస్తుతం ఆ హోదాను తొలగించేశారు. వీళ్ళ యొక్క జీతభత్యాలు ఎవరు నిర్ణయిస్తున్నారు? ప్రభుత్వం నిర్ణయిస్తుంది. వీళ్ళ యొక్క టైం పీరియడ్ ఎంత? ప్రభుత్వం నిర్ణయం. అంటే ప్రభుత్వం ఎన్ని రోజులు వాళ్ళు బాగా చేస్తున్నారు అనుకుంటే అన్ని రోజులు వాళ్ళని ఉంచుకుంటుంది, తర్వాత తొలగించి వేస్తుంది. అదే విధంగా రాష్ట్ర సమాచార కమిషన్ చైర్మన్ కు ఎటువంటి హోదా ఉండేది అంటే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉంటాడు కదా, ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హోదా ఉండేది. సభ్యులకు రాష్ట్ర కేబినెట్ సెక్రటరీ ఉంటాడు కదా, సిఎస్ ఉంటాడు కదండి, ఆ సిఎస్ హోదా ఉండేది. రాష్ట్ర సమాచార కమిషన్ చైర్మన్ కు ఏ హోదా ఉండేది?
రాష్ట్ర ఎన్నికల అధికారి హోదా ఉండేది. రాష్ట్ర ఎన్నికల అధికారి హోదా ఉండేది. అదేవిధంగా సభ్యులకు ఎవరి హోదా ఉండేది? చీఫ్ సెక్రటరీ. సెక్రటరీ హోదా ఉండేది. చీఫ్ సెక్రటరీ హోదా ఉండేది. కానీ ప్రస్తుతం ఈ హోదాలను తొలగించి వేశారు. జీతభత్యాలు ఎవరు నిర్ణయిస్తారు? ప్రభుత్వం నిర్ణయిస్తుంది. హోదాలు ఎవరు నిర్ణయిస్తారు? ప్రభుత్వం నిర్ణయిస్తుంది. వీళ్ళ యొక్క పదవీ కాలం కూడా ఎవరు నిర్ణయిస్తారు? ప్రభుత్వమే. ఇంతకుముందు కూడా అదే కదా చెప్పింది. వీళ్ళ యొక్క పదవీ కాలం ఎవరు నిర్ణయిస్తారు? ప్రభుత్వం నిర్ణయించడం జరుగుతుంది. ఎటువంటి సమాచారాన్ని మనం అడగకూడదు అంటే, సమాచారం అడగాలి అన్నాం. ప్రభుత్వం అనేటువంటిది పారదర్శకంగా పాలించడానికి, అంటే ఏది రహస్యంగా ఉండకుండా ఉండడానికి, అసలు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అనేటువంటిది తెలుసుకోవడానికి మనం సమాచారం అడుగుతున్నాం. మరి ఎటువంటి సమాచారం అడగకూడదు అంటే, ఎటువంటి సమాచారం అడగకూడదు అంటే, ఇప్పుడు కేంద్ర కేబినెట్ అనేటువంటిది రాష్ట్రపతికి సలహా ఇస్తుందా లేదా? కేంద్ర కేబినెట్ రాష్ట్రపతికి సలహా ఇస్తుందా లేదా? పరిపాలనలో కేంద్ర కేబినెట్ ఇచ్చేటువంటి సలహాను అడగకూడదు మనం ఆర్టీఐ యాక్ట్ ద్వారా. అదేవిధంగా రాష్ట్ర కేబినెట్ అనేటువంటిది గవర్నర్కు సలహా ఇస్తుందా లేదా? మంత్రిమండలి ఇచ్చేటువంటి సలహాను న్యాయస్థానాల్లో అడగకూడదు అని అక్కడ చెప్పింటాం. మనం చెప్పామా లేదా? మంత్రిమండలి ఇచ్చేటువంటి సలహాను న్యాయస్థానాల్లో ప్రశ్నించరాదు అని చెప్పింటాం. అదేవిధంగా ఈ మంత్రిమండలి ఇచ్చేటువంటి ఈ సమాచారాన్ని, సలహాను, ఏం సలహా ఇచ్చారు అని చెప్పేసి మనం ఆర్టీఐ యాక్ట్ ద్వారా అడగడానికి లేదు. ఆర్టీఐ యాక్ట్ ద్వారా అడగడానికి లేదు. అంటే కేంద్ర కేబినెట్ రాష్ట్రపతికి ఇచ్చేటువంటి సలహాలను, అదేవిధంగా రాష్ట్ర కేబినెట్ గవర్నర్కి ఇచ్చేటువంటి సలహాను మనం ఆర్టీఐ యాక్ట్ ద్వారా అడగడానికి లేదు. దీనితో పాటు పార్లమెంటు సభా కార్యక్రమాల గురించి, పార్లమెంటులో ఉండేటువంటి సభా కార్యక్రమాల గురించి మనం ఆర్టీఐ యాక్ట్ పెట్టకూడదు. పార్లమెంటు ఎలా నిర్వహిస్తున్నారు, పార్లమెంటులో ఉండేటువంటి సభా కార్యక్రమాల గురించి మనం ఆర్టీఐ యాక్ట్ పెట్టకూడదు. దీనితో పాటు శాసనసభ కార్యక్రమాల గురించి మనం సమాచారం అడగకూడదు. శాసనసభ కార్యక్రమాల గురించి మనం సమాచారం అడగకూడదు. అంటే కేంద్ర కేబినెట్ రాష్ట్రపతికి ఇచ్చేటువంటి సలహాను, రాష్ట్ర కేబినెట్ గవర్నర్కి ఇచ్చేటువంటి సలహాలు, పార్లమెంటు నిర్వహించేటువంటి విధానం, అదేవిధంగా శాసనసభ నిర్వహించే విధానం, పార్లమెంటు నిర్వహించే విధానం, శాసనసభ నిర్వహించే విధానం, వీటికి సంబంధించి మనం సమాచారం అడగకూడదు. వీటికి సమాచారం అడిగినా కూడా వాళ్ళు మా సంస్థ ఆర్టీఐ పరిధిలోకి రాదు కాబట్టి మేము మీకు సమాచారం ఇవ్వలేము అంటారు. సమాచారం అనేటువంటిది ఇవ్వడానికి మినహాయించబడినటువంటివి ఇవి. కేంద్ర కేబినెట్ రాష్ట్రపతికి ఇచ్చేటువంటి సలహా, రాష్ట్ర కేబినెట్ గవర్నర్కి ఇచ్చేటువంటి సలహా, పార్లమెంటు సభా కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తున్నారు అనేటువంటివి, శాసనసభ కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తున్నారు అనేటువంటివి, దానితో పాటు విదేశాలతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలు, విదేశాలతో కుదుర్చుకున్నటువంటి, నువ్వు పాకిస్తాన్ దేశంలో ఏ ఒప్పందం, లేకపోతే అమెరికా దేశంతో ఏ ఒప్పందం కుదుర్చుకున్నారో మాకు చెప్పండి, మాకు ఎంత ఖర్చు అవుతుంది, మీ ఇద్దరి మధ్య ఏ లావాదేవీలు జరిగాయి అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అడగకూడదు. అంటే విదేశాలతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాల గురించి మనం ఆర్టీఐ యాక్ట్ గురించి ఆర్టీఐ యాక్ట్లో అడగకూడదు. విదేశాలతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాల గురించి ఆర్టీఐ యాక్ట్ కింద అడగడానికి లేదు. ఆర్టీఐ యాక్ట్ కింద అడిగితే ఒకవేళ అటువంటి ఇన్ఫర్మేషన్ అందరికీ తెలిసిపోతే, అంటే మనకు వేరే దేశానికి జరిగినటువంటి ఒప్పందం అందరికీ తెలిసిపోతే, ఇటువంటి అంటే చాలా నష్టాలు ఉంటాయి. మనకు ఈ ఒప్పందాలన్నీ కూడా సీక్రెసీగా ఉంటాయి. మనకు ఏదైనా దేశం రాయితీలు ఇచ్చింది అనుకో, ఇది ఓపెన్ సీక్రెట్ అయిపోతే ప్రపంచ దేశాలు, మిగిలిన దేశాలు కూడా ఆ దేశాన్ని కొడతాయి, మాకు కూడా రాయితీలు ఇవ్వండి అని చెప్పేసి, మాకు కూడా రాయితీలు ఇవ్వండి. లేకపోతే ఏదైనా ఒక రక్షణ సంబంధమైనటువంటి వ్యవహారం, రక్షణ ఒప్పందాలు జరిగితే, ఇప్పుడు మనము ఫ్రాన్స్ నుంచి రఫేల్ యుద్ధ విమానాలు కొంటున్నాం. ఈ రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించి
ఈ రాఫెల్ యుద్ధ విమానాలు దాంట్లో ఎటువంటి పరికరాలు ఉపయోగిస్తున్నారు అని, ఎక్కడి నుంచి తయారు చేస్తున్నారు అని మొత్తం ఇన్ఫర్మేషన్ ఆర్టీఐ యాక్ట్ కింద అడిగితే, ఇప్పుడు ఇదంతా ఇన్ఫర్మేషన్ చెప్తే, ఎలా ఎలా తయారు చేస్తున్నారు మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్తే, ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మిగతా దేశాలు కూడా అటువంటి ఆయుధాలే తయారు చేసుకుంటాయి కదా, అందుకని చెప్పేసి శాంతి భద్రతలకు రక్షణపరమైనటువంటి వాటికి భంగం కలుగుతుంది కాబట్టి విదేశాలతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాల గురించి ఆర్టీఐలో మనం అడగడానికి లేదు. ఆర్టీఐలో విదేశాలతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాల గురించి అడగడానికి లేదు. ఇది ఆర్టీఐ యాక్ట్, కేంద్ర సమాచార కమిషన్, రాష్ట్ర సమాచార కమిషన్. ఈ ఆర్టీఐ యాక్ట్ అనేటువంటి పార్లమెంట్ చేసినటువంటి చట్టం ప్రకారం ఏర్పడింది కాబట్టి కేంద్ర సమాచార కమిషన్, రాష్ట్ర సమాచార కమిషన్ ఎటువంటి సంస్థలు? చట్టబద్ధ సంస్థలు. ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చాయి? 2005 అక్టోబర్ 12. 2005 అక్టోబర్ 12 నుంచి అమల్లోకి రావడం జరిగింది. ఈ ఆర్టీఐ యాక్ట్ అంటే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అంబుడ్స్మన్ అనేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న దేశాలు స్కాండినేవియా దేశాలు. 1776లో ఏర్పాటు చేసుకున్న దేశం స్వీడన్ అనేటువంటిది. భారతదేశంలో అధికార రహస్య చట్టాలు చేసిన సంవత్సరం 1923. అధికార రహస్యాల చట్టం చేసినటువంటి సంవత్సరం 1923 సంవత్సరంలో చేయడం జరిగింది. అదేవిధంగా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1963. ఎవరి సూచన మేరకు? సంతానం కమిటీ సూచన మేరకు. సిబిఐని ఎప్పుడు ఏర్పాటు చేశారు? సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ 1964. సిబిఐని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1963. ఎవరి సూచన మేరకు? సంతానం కమిటీ సూచన మేరకు. సిబిసి అనేటువంటిది ప్రస్తుతం ఒక చట్టబద్ధ సంస్థ. సిబిసికి చట్టబద్ధత కల్పించిన సంవత్సరం 2003. సిబిసికి చట్టబద్ధత కల్పించిన సంవత్సరం 2003. ప్రస్తుతం సిబిసి చైర్మన్ ఎవరు? శరద్ కుమార్. ప్రస్తుతం సిబిసి చైర్మన్ ఎవరు? శరద్ కుమార్ అనేటువంటి వ్యక్తి. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చైర్మన్ ఎవరు అంటే శరద్ కుమార్ అనేటువంటి వ్యక్తి. సిబిసిలో ఎంతమంది సభ్యులు ఉంటారు? ఒక చైర్మన్, ఇద్దరు సభ్యులు ఉంటారు. ఒక చైర్మన్, ఇద్దరు సభ్యులు ఉంటారు. వీరి యొక్క పదవీ కాలం 4 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు. వీళ్ళ యొక్క పదవీ కాలం ఎంత అంటే 4 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వరకు. సిబిసిని ఎవరు నియమిస్తున్నారు? రాష్ట్రపతి. రాష్ట్రపతి ఎవరి సూచన ప్రకారం? స్క్రీనింగ్ కమిటీ లేకపోతే సెలెక్టింగ్ కమిటీ. ఈ సెలెక్ట్ కమిటీ చైర్మన్ ఎవరు? ప్రధానమంత్రి. ప్రధానమంత్రితో పాటు ఎవరు సభ్యులుగా ఉన్నారు? హోంశాఖ మంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు. హోంశాఖ మంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు. సిబిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్